రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాత విద్యుత్ ఛార్జీలని కొనసాగిస్తున్నట్లుగా బుధవారం విడుదల చేసిన టారిఫ్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనం లభించనుంది. మరోవైపు విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచుతూ డిస్కంలను ఆదేశించింది. విద్యుత్ షాక్ తగిలి ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని ప్రస్తుతం ఉన్న 5 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు పెంచాలని ఈఆర్సీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిబంధన ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా వినియోగదారుల పొరపాటు వల్ల ప్రమాదం జరిగినా సరే ఈ పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రమాదం జరిగిన 2 నెలల్లోగా పరిహారం అందకపోతే అందుకు గల కారణాలను డిస్కంల లిఖితపూర్వకంగా తెలపాలని ఆదేశించింది. డిస్కంలు గతంలో వినియోగదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన అదనపు సొమ్మును తిరిగివ్వాలని ఈఆర్సీ ఆదేశించింది. ఇక హెచ్టీ వినియోగదారులు అనుమతించిన లోడ్ కంటే అదనంగా వాడినందుకు వసూలు చేసిన మొదటి 2 నెలల అదనపు బిల్లును వచ్చే 6 నెలల్లో బిల్లుల్లో సర్దుబాటు చేయాలి. ఇక సౌర విద్యుత్ అంటే రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఉండి అదనపు యూనిట్లు వాడినప్పుడు అధిక స్లాబ్ రేట్ల ప్రకారం వసూలు చేసిన సొమ్మును రాబోయే 3 నెలల బిల్లులో వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ టైంలో కరెంటు వాడితే మీకు బిల్లు బాదుడే. గత 2 ఏళ్లలో అంటే 2022-24 కాలంలో పెరిగిన అదనపు వ్యయం 7,635 కోట్ల రూపాయలను ట్రూ-అప్ ఛార్జీల రూపంలో వసూలు చేసేందుకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. అయితే ఈ భారాన్ని ప్రజలపై వేయొద్దని, దీనిపై తామే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియ ముగిసే వరకు ఈ వసూళ్లను ఈఆర్సీ వాయిదా వేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు ఏర్పడనున్న 15,105 కోట్ల లోటులో 14,000 కోట్లను ప్రభుత్వం భరించనుంది. ఈ ఏడాది కరెంటు కొనుగోలు వ్యయం 54,567 కోట్లవుతుందని డిస్కంలు అంచనా వేయగా ఈఆర్సీ దానిని 49,230 కోట్ల రూపాయలకే పరిమితం చేసింది. అలాగే మొత్తం వ్యయాలను 72,996 కోట్ల నుంచి 64,950 కోట్లకు కుదించింది. వినియోగదారులకు సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని డిస్కంలకు పలు మార్గదర్శకాలను సైతం జారీ చేసింది.